ఈ పెళ్లి వేదికపై అద్దం ఏర్పాటు చేశారనుకుంటున్నారా? కాదు, వీరిద్దరూ కమలమ్మాయిలు, కమల అబ్బాయిలు. అచ్చు ఒకేలా ఉన్నారు కదూ. కామారెడ్డిలో ట్విన్స్ డే రోజున జరిగిన ఈ పెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి వేడుకలో వధూవరుల జంట చూడముచ్చటగా ఉంటే బంధుమిత్రులు మురిసిపోయారు. అలాంటిది ఒకేలా ఉండే ఇద్దరు వరులు అచ్చం ఒకేలా ఉండే ఇద్దరు వధువులను పెళ్లి చేసుకుంటే ఆ సందడే వేరు కదూ. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ కుమార్ ఇద్దరు కవలలు. రూపురేఖలతో పాటు ఎత్తు, బరువులో వీరిద్దరూ అచ్చం ఒకేలా ఉంటారు. అలాగే తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తిలు కూడా కవలలే. రూపురేఖల్లో, ఎత్తు, పొడవుల్లో వీరిద్దరూ ఒకే పోలికలతో ఉంటారు. ఈ రెండు జంటలు ఒకే ముహూర్తానికి 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఒకే ముహూర్తానికి విజయ్ కీర్తన, వినయ్ కీర్తిలు పెళ్లిపీటల మీద కూర్చున్న దృశ్యం పెళ్లికి వచ్చిన వారందరికీ కొత్త అనుభూతినిచ్చింది. అచ్చం ఒకేలా ఉన్న వధూవరులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు కవలలు మరో ఇద్దరు కవలలను వివాహం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతాయని, ఈ పెళ్లి తంతును కల్లారా చూడడం అదృష్టమని కొంతమంది బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక తిరుపతిలో జరిగిన ఈ వేడుకను చూడండి. వీళ్ళందరూ కవలలే. కవలల జంటలన్నీ ఒకే రూపురేఖలతో ఒకే రకమైన దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు కదూ. అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని సిపిఐ కార్యాలయం వేదికగా వరల్డ్ ట్విన్స్ డే వేడుకలు నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా కవలలు ఒకే చోట చేరి సందడి చేశారు. నమస్తే అండి, నా పేరు హేమావతి. నా పేరు హేమలత. మేము తిరుపతిలో ఉంటాము. మేము యాక్చువల్లీ ట్విన్స్ డేకి ఇంత గ్రాండ్గా చేయాల్సిన కారణం ఏంటి అని అంటే, ఈరోజు ప్రపంచ కవలల దినోత్సవం. మాకంటూ ఈరోజు 100 pairs ట్విన్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 4 states నుంచి మన దగ్గర కవల పిల్లలు వచ్చారు. అలాగే మేము ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాము, లైక్ సింగింగ్, డాన్సింగ్, ర్యాంప్ వాక్. ఇంకా పిల్లలందరికీ అండ్ పెద్దలందరికీ కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లలందరికీ కూడా మేము గిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని కొంతమంది అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బాగుంటుంది సార్. స్కూల్ టైమ్స్లో, కాలేజెస్ టైమ్స్లో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ఇంకా జాబ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకే హ్యాపీగా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజ్ చేస్తాం కదా, సో అందుకు హ్యాపీగా ఉంటుంది. అంటే హేమావతి అంటే హేమలత అంటాం, హేమలత అంటే హేమావతి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నువ్వు హేమావతి అంటే కాదు హేమలత అంటాం. యాక్చువల్లీ మా పేరు హేమావతినే ఉంటుంది, కానీ కాదు అని చెప్తాం. అప్పుడు మాకు చాలా ఇంకా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతుంటారన్న. సేమ్ డ్రెస్ వేసుకుంటాం కదా, అప్పుడు ఒకరిని పిలిచేపోయి ఇంకొకరిని పిలుస్తారు. సో అప్పుడు బాగుంటుంది. ఈ కవలల జంటల్లో చిన్నపిల్లల నుంచి యుక్త వయసు పిల్లలు, యువకులు, యువతులు, భిన్న రకాల వయసు వారున్నారు. అచ్చం ఒకేలా ఉన్న చిన్నారులు, యువతను చూసి చూపరులు ఆశ్చర్యపోయారు. తమలోని ప్రతిభను చాటుతూ ఈ కవలలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు సైతం అందరినీ అలరించాయి. కామారెడ్డి కవల జంటల మాదిరిగా ఈ కవలలకు ఒకే రూపురేఖలున్న పార్ట్నర్ దొరికితే అదృష్టం. లేకపోతే ఆ అబ్బాయి లేదా అమ్మాయికి, బంధువులకు పెద్ద కన్ఫ్యూజన్ తప్పదు. ఏమంటారు?